ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడు, బీచ్లను కూడా వదలడంలా, బీచ్ షాక్స్ అంట. ఇంత ముందన్న కనీసము కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి ఎవరైనా బీచ్ కన్నా పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో బీచ్ కు పోవాలనంటే అక్కడ కనిపించేది ఏంది, బీచ్ షాక్స్. ఆ బీచ్ షాక్స్ లో మందు బాబులు మందు కొడతా ఉన్నారు. ఎవడన్నా పోగలుగుతారండి బీచ్లకు? అది అభివృద్ధి అంట. విజయవాడలో మొన్న జరిగిన సాయి కృష్ణ కేసు తీసుకున్న పోలీసుల వేధింపులకు గురై క్రాంతి కుమార్ అనే అబ్బాయి ఏకంగా వీడియో చేసి మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న ఘటన అయినా సరే, కర్నూలు జిల్లాలో లాకప్ డెత్ కు గురైన దళిత మహిళ గంగమ్మ కేసు తీసుకున్న, తెనాలిలో తిరుపతమ్మ కేసు తీసుకున్న, శ్రీకాకుళంలో సంతకవిటికి చెందిన కళావతి కేసు తీసుకున్న, రాష్ట్రంలో నెలకొని ఉన్న భయానక వాతావరణానికి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. దిగజారిపోయి ఉన్న చట్టం, పోలీస్ వ్యవస్థకి ఇవన్నీ కూడా అద్దం పడతాయి. కస్టడీలోకి తీసుకుని ఒక మనిషిని దారుణంగా కొట్టి చంపి కుట్రపూరితంగా సీసీ ఫుటేజ్ను సైతం మాయం చేసి చివరికి శవం కూడా కనపడకుండా మాయం చేసి ఆ శవం ఎక్కడుందో, ఏం చేశారో, ఏమైందో కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వని అత్యంత అమానవీయ పాశవిక ఘటన జరిగి, ఈ ఘటన కూడా ఎక్కడ జరిగింది? సో కాల్డ్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆమడ దూరంలో.